తులారాశి చిత్తా 3-4 పాదములు, స్వాతి 1-2-3-4 పాదములు, విశాఖ 1-2-3 పాదములలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. తులారాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో తులారాశి 7వది. అయితే 2024 తులారాశి ఆడవారికి ఎలా ఉండబోతుంది? శుభ అశుభ ఫలితాలు ఏంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? తప్పక పాటించాల్సిన పరిహారాలు ఏంటి అన్న విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. 2024 తులారాశి ఆడవారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా చేతి వృత్తి చేసే ఆడవారికి బాగుంటుంది. ఇంతకు ముందు కన్నా కాస్త బెటర్గానే ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కానీ సంవత్సరం మధ్యలో కొంత బలహీనంగా వీక్గా ఉంటుంది. మీ పట్ల బాధ్యతారహిత వైఖరి మీకు హాని కలిగిస్తుంది. కనుక మీ మీద మీరు శ్రద్ధ వహించాలి. శత్రువులపై విజయం ఉంటుంది. బహుళ ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించాలి. కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విదేశీ ప్రయాణాలకు అవకాశం ఉంది. మీరు మధ్యలో వదిలేసిన పనులు తిరిగి ప్రారంభించడానికి ఇది సరైన సమయం. మీరు ఏమి చేయాలి అనేదానికి సలహాలు ఇవ్వడానికి చాలామంది ముందుకు వస్తారు. కానీ మీరు మీ నిర్ణయం ప్రకారం వెళ్ళండి. మీ సన్నిహితులతో ఒకరు దూర ప్రయాణాలు చేస్తారు. మీ మనసుకు దగ్గరగా ఉన్నది మీ సొంతమవుతుంది. ఈ సంవత్సరంలో మీరు బయట ప్రదేశాలకు వెళ్ళాలనుకుంటే ఇదే సరైన సమయం. ఫిజికల్గా రికవరీ అవ్వాలనుకుంటే దానికోసం మంచి చోటును కనుగొంటారు. నిరంతర శ్రమ వల్ల మీ జీవితంలో స్పష్టత పెరిగి పురోగతి కనిపిస్తుంది. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడం కోసం ఎక్కువగా శ్రమించాలి. మీరు మీ స్థితిని మార్చుకోవడం కోసం కష్టపడుతూ ఉంటారు. అయితే అది తప్పక ఫలిస్తుంది. మీ జీవిత భాగస్వామి వారి ప్రయత్నాలలో విజయం సాధించడంతో కుటుంబ జీవితం మెరుగుపడుతుంది. కొత్త ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంది. మీరు మీ భాగస్వామి నుండి బలమైన మద్దతు పొందుతారు. మీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. ఇది మీకు అవసరమైన ఖర్చులు, ఒత్తిడిని కలిగిస్తుంది. అనవసరమైన ఇబ్బందులను నివారించడానికి మీ ప్రయాణాలను సరిగ్గా ప్లాన్ చేసుకోండి. మొదటి 6 నెలలు తులారాశి ఆడవారికి కుటుంబానికి సంబంధించిన కొన్ని సమస్యలు, పనులు పూర్తవుతాయి. ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు, శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఇతరుల వివాదాల్లో తలదూర్చకపోవడం మంచిది. ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న సమస్యలకు అతిగా ఆందోళన చెందడం మంచిది కాదు. ముఖ్యమైన ప్రణాళికలను ఇతరులతో పంచుకోవడం మానేస్తారు. పనికి అంకితమవుతారు. సెంటిమెంట్ విషయాలకు దూరంగా ఉండండి. వర్క్ సిస్టమ్ను బలోపేతం చేస్తారు. ఏ వ్యవహారం తలపెట్టినా పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది. పుత్ర సంతానం కొరకు చేయు ప్రయత్నాలకు, ఆర్థిక లావాదేవీలకు అనుకూలమైన కాలం. జీవిత భాగస్వామితో, సంతానంతో కోపతాపాలు తగ్గించుకోవడం మంచిది. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఈ కాలంలో మీరు డబ్బుకు సంబంధించి కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీరు ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఊహించని ఖర్చులు లేదా అప్పులు చేయాల్సి రావచ్చు. అయితే ఆర్థిక లక్ష్యాలను కాపాడుకునేందుకు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. మీరు మరింత పొదుపు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగంలో అధికార యోగం పట్టడం ఖాయం అని చెప్పవచ్చు. ఈ కాలంలో మీరు మీ కుటుంబంలో కొన్ని సవాళ్లు, వివాదాలను ఎదుర్కోవచ్చు. కానీ మీరు మీ సంబంధాలలో కొన్ని సానుకూల పరిణామాలు, వృద్ధిని కూడా చూడవచ్చు. అయినప్పటికీ ఆరోగ్యకరమైన సంబంధాలను కొనసాగించడానికి బహిరంగంగా కష్టపడతారు. చివరి 6 నెలలు తులారాశి ఆడవారు మేధావులుగా గుర్తింపు పొందుతారు. అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది. ప్రజల అభిమానానికి సంబంధించి వృత్తి, ఉద్యోగ, వ్యాపకాలలో రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు. స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. అనువంశికంగా వచ్చిన వ్యాపారాలను మార్పు చేసి అభివృద్ధి చేస్తారు. వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. ఒక స్థాయికి వచ్చిన పాత పద్ధతులు పోవు. ఆత్మీయులతో విభేదాలు వస్తాయి. గతం మర్చారన్న విమర్శలను ఎదుర్కొంటారు. విదేశీయానము లాభిస్తుంది. సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆత్మీయులు, సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందికి గురిచేస్తాయి. విలాసవంతమైన జీవితానికి కావాల్సిన సామాగ్రికి అధికముగా ఖర్చు చేస్తారు. ప్రజాబలము, సన్నిహిత వర్గము అండదండలు, సంఘంలో మంచి పేరు ఉంటాయి. అయితే ఎవరికైనా సరే మీరు పరోపకారం చేస్తారు. ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి వలన అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక జాగ్రత్త వహించండి. ఉద్యోగ జీవితం
మీ వృత్తికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. పెరిగిన ఒత్తిడి, పనిభారం, మీ ఉద్యోగం లేదా స్థానంలో ఊహించని మార్పులు వస్తాయి. మీరు తాత్కాలికంగా వేరే ప్రదేశంలో పనిచేయవలసి ఉంటుంది. ఇది మీ ఒత్తిడిని పెంచుతుంది. కెరీర్ కీలక నిర్ణయాలను వాయిదా వేసి ఓర్పు పాటించడం ఉత్తమం. ఉద్యోగార్థులు తమ కమ్యూనికేషన్లలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పై అధికారులతో సమస్యలు లేదా అనవసరమైన పత్రాలు తలెత్తే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో చిన్న చిన్న మార్పులుంటాయి. మొదట్లో సమస్యలు వచ్చిన తర్వాత సర్దుకుంటాయి. కుటుంబ పరంగా మీకు ఆశాజనకంగా కనిపిస్తుంది. ఎందుకంటే మీరు మీ కుటుంబ సభ్యులు భాగస్వామి నుండి మద్దతు పొందవచ్చు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. వారి నిర్లక్ష్యం, తొందరపాటుతనం అనవసరమైన సమస్యలను తీసుకురావచ్చు. తులారాశికి చెందిన వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం అవుతుంది. అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతారు. సంసారంలో ఎటువంటి ఒడిదొడుకులు ఎదురైనా వాటిని పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరంగా 2024 ప్రకారం తులారాశి వారికి పూర్తి ఆశలు కలిగి ఉంటుంది. ఆర్థిక రంగంలో మీరు ఊహించని దానికంటే మెరుగైన ఫలితాలు పొందుతారు. ఈ ప్రాంతంలో అదృష్టం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి మీరు అనేక అవకాశాలను పొందుతారు. మీరు ఈ సంవత్సరం ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా మే, ఆగస్ట్, డిసెంబర్ సమయం మీ సంవత్సరాన్ని అద్భుతంగా మారుస్తుంది. కెరీర్ పరంగా 2024 సంవత్సరంలో మీరు మీ కెరీర్లో చాలా మంచి ఫలితాలను పొందుతారు. మార్చి తర్వాత మీ కొత్త ఆలోచనలు మీకు విజయవంతమైన ఫలితాలను ఇవ్వడంలో విజయవంతం అవుతాయి. ఈ సమయంలో మీరు మీ రంగంలో మంచి ఫలితాలను పొందుతారు. మీరు సహోద్యోగుల మద్దతును పొందుతారు, కానీ మీరు వారి నుండి ఆశించినంతగా లేరు. కాబట్టి వారిపై అస్సలు ఆధారపడకండి. మీరు మీ కెరీర్లో గొప్ప వార్తలను పొందవచ్చు. ఈ సమయంలో మీరు మీ ఉద్యోగంలో ప్రమోషన్ పొందవచ్చు లేదా మీ ఆదాయంలో పెరుగుదల సాధ్యమవుతుంది. మీ కెరీర్ని ముందుకు తీసుకెళ్లడంలో మీ కమ్యూనికేషన్ శైలి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీరు మీ విషయాలను ఇతరులకు సులభంగా వివరించగలుగుతారు. దానివల్ల మీరు మంచి ఫలితాలను పొందుతారు. 2024 తులారాశి ఆడవారికి ఆరోగ్యవంతమైన జీవితం చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం మీకు ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడతారు. మీరు మీ ఆరోగ్యం గురించి కూడా సీరియస్గా ఉంటారు. కాబట్టి మీరు ఫిట్గా ఉండడానికి ఏదైనా క్రీడలు, వాకింగ్ మరియు వ్యాయామశాలలో చేరవచ్చు. జనవరిలో మీకు కొంత మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ ఈ పరిస్థితి సాధారణంగా ఉంటుంది. మీరు మానసిక సంతృప్తిని అనుభవిస్తారు. మంచి ఆరోగ్యం కారణంగా మీరు కార్యాలయంలో మీ సామర్థ్యం కంటే ఎక్కువగా పనిచేస్తారు. మొత్తంగా ఈ రాశివారికి ఈ సంవత్సరంలో మధ్యస్థం నుండి అనుకూలంగా ఉంది. కీర్తి ప్రతిష్ట, సంపద వృద్ధి అవుతుంది. ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. స్నేహితుల నుండి సహాయం పొందుతారు. ఈ మాసం మీకు అనుకూలంగా ఉంటుంది. తోబుట్టువుల వలన లాభాలు పొందుతారు. శుభవార్తలు వింటారు. మీ బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు గౌరవిస్తారు. కుటుంబంతో పుణ్యక్షేత్ర దర్శనం చేస్తారు. మానసిక ప్రశాంతత కలుగుతుంది. కొన్ని ఆభరణాలు కొంటారు. మీ ప్రయత్నాలకు అనుగుణంగా ఆదాయం ఉంటుంది. సంతానం లేని వారికి పుత్ర సంతానం కలుగుతుంది. మరిన్ని మంచి ఫలితాల కోసం పాటించాల్సిన పరిహారాలు: మీరు వజ్రం లేదా జిర్కాన్ను ధరించాలి. అంతేకాకుండా కెరీర్తో పాటు జీవితంలోనూ విజయం సాధిస్తారు. అనుకున్న పనులు అవరోధాలు లేకుండా పూర్తవుతాయి. ఇష్టదైవాన్ని మరింత శ్రద్ధగా పూజించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. గోమాత సేవలో కొంత సమయం గడపండి. మీరు ప్రతిరోజు లేదా శుక్రవారాలు, అమావాస్య రోజుల్లో తప్పకుండా శ్రీ సూక్త స్తోత్రం పఠించండి. ఆరోగ్యం కోసం మహామృత్యుంజయ జపం చేయండి. లక్ష్మీ పూజ చేయండి. కనకదార స్తుతి లేదా మరేదైనా లక్ష్మీ స్తోత్రాన్ని జపించండి. శివుని, శనిని పూజించడం వలన ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. పేద విద్యార్థులకు, పేద వృద్ధులకు విరాళాలు ఇవ్వండి. సిద్ధి వినాయకుణ్ణి ఆరాధన, శనికి తైలాభిషేకం శుభం, జయం చేకూరుతాయి. సోమవారంలో బియ్యం జలదానం చేయుట మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.